నమస్కారం ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు పలు పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రి మండలి. చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి పేర్ని నాని ధ్వజం. ఏపీ సచివాలయం నారాయణ స్కూల్ క్యాంపస్ను తలపిస్తుందంటూ ఎద్దేవా. రాజధానిలో చంద్రబాబు పర్యటనపై అసెండు భూ రైతుల ఆందోళన. నల్ల జెండాలు పాతి నిరసనలు తెలిపిన రాయపూడి రైతన్నలు. మరోమారు ఆందోళన బాట పట్టిన బిల్డింగ్ వర్కర్స్. కార్మికుల కుటుంబాలకు 10,000 జీవన భృతి చెల్లించాలంటూ డిమాండ్. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించింది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కడప స్టీల్ ప్లాంట్, కాపు నేస్తం, పేదరిక ఆదాయ పరిమితి పెంపు లాంటి పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అనేక అంశాలను ఆచరణలోకి తీసుకొస్తుంది జగన్ సర్కార్. పేదరికానికి కొలమానంగా ఉన్న ఆదాయ పరిమితిని పెంపుదల చేస్తూ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేబినెట్ నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సీఎం జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులంతా హాజరయ్యారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జరిగిన సమావేశంలో 15 కీలక అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జగనన్న దీవెన, వసతి పేరిట వివిధ కోర్సులు చదువుతున్న లక్షలాది మంది విద్యార్థులకు 3,400 కోట్ల రూపాయలను ఫీజు రియంబర్స్మెంట్ కింద అందజేసేలా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. అన్ని వర్గాల వారికి మేలు జరిగేలా నిబంధనలను సవరించారు. కాపు, బలిజ, తెలగ కులాల మహిళలకు ప్రతి ఏటా ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేసేలా వైఎస్ఆర్ కాపు నేస్తం అమలు చేసేందుకు మంత్రివర్గం తీర్మానించింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిపిఎస్ విధానంపై వేసిన మంత్రివర్గ ఉపసంఘ కమిటీలకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కమిటీలను నియమిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ప్రజల అవసరాలకు అనుగుణంగా వారి వారి స్థాయిని బట్టి రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, పెన్షన్ కార్డులను అందజేసేందుకు నియమ నిబంధనలను రూపొందిస్తూ తీర్మానించారు. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ వార్షిక ఆదాయం 1,20,000గా, పట్టణ ప్రాంతాల్లో 1,44,000 లోపు ఉన్నవారు మాత్రమే ఇకపై పేదలుగా పరిగణించబడతారు. ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీను 2గా విభజించేందుకు మంత్రి మండలి అంగీకరించింది. నవరత్నాలలో భాగంగా అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి స్థలాన్ని ఉగాది నాటికి అందజేయాలని మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు. ఏపీ ఎక్సైజ్ యాక్టులో సవరణలకు సంబంధించి ముసాయిదా బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపుతూ రానున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు మధ్య స్టీల్ ప్లాంట్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా డిసెంబర్ 26న శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ పరిధిలోకి ఇంటర్ విద్యను చేర్చుతూ రూపొందించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యుల సంఖ్యను 19 నుంచి 29కి పెంచుతూ దేవాదాయ శాఖ చట్టంలో సవరణల కోసం తీసుకున్న నిర్ణయానికి కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. షెడ్యూల్ కులాలు, తెగలకు వేరువేరుగా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కు వేరువేరుగా కమిషన్ ఏర్పాటు మరియు సవరణకు కేబినెట్ నిర్ణయం తెలిపింది. వచ్చే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని సూచించింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది. జగనన్న విద్యా దీవెన అనే పథకం కింద 100కి 100%, 100కి 100% ఫీజు రీయింబర్స్మెంట్ అందించాలని, దానికి ఆదాయమే పరిమితిగా తప్పితే సమాజంలోని ప్రతి వర్గంలోని అందరికీ, అది అగ్రవర్ణాలకు కానీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆదాయమే పరిమితిగా తీసుకుని
అది సంవత్సరానికి 2.5 లక్షల ఆదాయం ఉన్నటువంటి ప్రతి పేద కుటుంబానికి కూడా అన్ని వర్ణాల్లో వారికి ఈ 100% ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని చెప్పని రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం చేయడం జరిగింది. అలాగే ఈ పథకానికి జగనన్న విద్యా దీవెనగా ఉంటే జగనన్న వసతి దీవెన అనే పథకానికి ఆమోదం తెలుపుతూ దీనికి మెస్ ఛార్జెస్ కింద ఈ వసతి దీవెనలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి మెస్ ఛార్జెస్ కింద ఐటీఐ చదువుకున్న వారికి అయితే కనుక చదువుతుంటే కనుక సంవత్సరానికి 10,000 రూపాయలు, పాలిటెక్నిక్ చదువుతున్న వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు, డిగ్రీ అది ఇంజనీరింగ్ డిగ్రీ కానీ అకాడమిక్ డిగ్రీ కానీ ఏదైనా డిగ్రీ చదువుతున్న వారికి లేదా ఆ పై చదువులు ఉన్నత చదువులు డిగ్రీ నుంచి ఉన్నత చదువులు ఏది చదువుకున్నా కూడా వారికి సంవత్సరానికి 20,000 రూపాయలు వసతి మరియు భోజన సదుపాయాల కోసం జగనన్న విద్యా దీవెన కింద వసతి దీవెన కింద ఈ నగదు చెల్లింపు కార్యక్రమం ఉంటుంది. ఇది డిసెంబర్లో 50%, జూలైలో 50% వారికి చెల్లించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటనపై మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినట్లే రాజధాని ప్రాంత రైతులను వంచన చేశారన్నారు. అమరావతిలో పర్యటించే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. భూములు తీసుకునేటప్పుడు రైతులకు చెప్పిన మాటలేంటో చేసిందేమిటో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. రైతులకు ప్లాట్లు ఇవ్వకపోగా కనీసం కౌలు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. సచివాలయం నారాయణ హాస్టల్ను తలపిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాజధానికి కనీసం సరైన రోడ్డు లేదన్నారు. అతను ఎక్కడైనా తిరగచ్చు, దానికి అభ్యంతరం లేదు. కాకపోతే ఆయన తిరిగే ముందు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో తిరగటానికి అర్హత, నైతిక అర్హత ఉందా లేదా, ఏమాత్రం అన్నా మనిషిగా ప్రతిపక్ష నాయకుడిగా అక్కర్లా, ఒక ఎమ్మెల్యే అక్కర్లా, మాజీ ముఖ్యమంత్రిగా అక్కర్లా, చంద్రబాబు నాయుడు గారిని ఒక 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ప్రశ్నించుకోమని అడుగుతున్నాను. నైతిక అర్హత ఏమాత్రం అన్నా ఉందా అమరావతిలో తిరగటానికి? మీరేం చెప్పారు సార్? 2014లో ఈ అమరావతిలో ఉన్నటువంటి ఈ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఏం చెప్పారు? మీరు భూమి ఇవ్వండి, మీకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో అంటే ప్రపంచ ప్రామాణ్యాలతో కూడినటువంటి లేఅవుట్లు తయారు చేసి మీకు స్థలాలు పంచిపెడతామని చెప్పారు. ఏం జరిగింది? 2019 ఆయన ఓట్లు వేసుకునే నాటికి ప్రపంచ ప్రామాణ్యాలతో లేఅవుట్లు అయినాయా? కనీసం లేఅవుట్లు చేశారా? ప్లాట్లు కేటాయించారా? ప్లాట్లు ఇచ్చారా? ఎవరికన్నా ఎంతమందికి ఇచ్చారు ప్లాట్లు? నిన్ను నమ్ముకున్నారే, నిన్ను నమ్ముకుని ఇంతమంది నిన్ను నమ్మి ఒక ముఖ్యమంత్రిగా బాధ్యత గల మనిషిగా మాట అంటున్నాడు కదా, మాట అంటే చేస్తారేమో అని చెప్పి నమ్మి ఇంతమంది మీకు ఇచ్చారని చెప్పి మీరే చెప్తున్నారు కదా. ఏం చేశారు వారికి? రాజధాని నిర్మాణంలో ఏం జరిగినాయి? మీరు రాజధాని అక్కర్లా, కనీసం ప్లాట్లో వాళ్ళకి ఏమైనా చేశారా? ఏ సౌకర్యాలు చేశారు? ఒక రోడ్లు వేశారా? ఈ రోజుకి రాజధానికి రావడానికి మంచి రోడ్డు ఉందా? హైకోర్టు జడ్జి గారు వస్తే రోడ్డు ఆపేసి, సీఎం గారు వస్తే రోడ్డు ఆపేసి, చంద్రబాబు నాయుడు గారు వస్తానంటే రోడ్డు ఆపేసే పరిస్థితి తప్పితే కనీసం స్వేచ్ఛగా వెళ్ళటానికి రాజధానికి వెళ్తాకి ఒక మంచి రోడ్డు ఉందా? ఎవరు ఈ లోపం? 5 ఏళ్ళు ఏం చేశారు? లేదు, ప్లాట్లలో కనీసం ప్లాట్లు ఎవరికైనా పంచిపెట్టారా? వాళ్ళకి రోడ్లు ఇచ్చారా? ప్లాట్లు డెవలప్ చేయాలి కదా మీరు. ఏమీ చేయకుండా ఏదో అక్కడ ఎమ్మెల్యేలకిను ఐఏఎస్ ఆఫీసర్లకి క్వార్టర్లు కడుతున్నాం, సగంలో ఆగిపోయినాయి అని చెప్పని. ఇక్కడ సెక్రటరియట్ మనం చూసాం, మన రోజు మాట్లాడుకునేదే నారాయణ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ సెక్రటరియట్. కనీసం టాయిలెట్స్కి వెళ్తాకు కూడా వచ్చిన వాళ్ళకి కానీ మీకు కానీ విలేకరులకు కానీ టాయిలెట్స్ వెళ్తాకు కూడా లేదు ఇక్కడ. రేపు మీ అన్నీ మనం అడగాలి. రేపు పొద్దున రాజధానిలో తిరిగేప్పుడు ఏంటాయి కర్మ, కనీసం మీరే చెప్తున్నారు కదా, ప్రెస్ మీట్ పెట్టుకుంటే కనీసం విలేకరులు కెమెరాలు పెట్టుకుంటాక విలేకరులు కూర్చుంటాక కూడా చాలనటువంటి గది నిర్మాణం చేశారు, నారాయణ కాలేజీ హాస్టల్ గదిని. ఇది మన రాజధాని. తప్పకుండా అయినప్పటికీ కూడా మీ యొక్క సూచనని పరిగణలో తీసుకుని ఇవన్నీ ఏం చేయాలో చేస్తారు సమాచార కమిషనర్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నేతలు పార్టీలో చేరుతున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసింది ఏమీ లేదని ఆయన విమర్శించారు. పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు. టీడీపీకి చెందిన మాజీ కార్పొరేటర్ యంగల శ్రీనివాస్ దంపతులతో పాటు కట్టా మల్లి తదితరులకు కండువ కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో చంద్రబాబు ప్రజలను మోసం చేయడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. సీఎం జగన్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న పథకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేసి నగరాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎంగల్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎంగల్ ఉమ్మ గారు, కట్టా సత్తయ్య గారు, వారు చాలామంది ఆల్మోస్ట్ ఇంతకుముందు తెలుగుదేశంలో ప్రయాణం చేసి వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో చేసిన పాపాలు కావచ్చు, మోసాలు కావచ్చు, వాటన్నింటిని కూడా కాదనుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యేందుకు వారందరికీ కూడా సాదర స్వాగతం పలుకుతూ తప్పకుండా కలిసికట్టుగా అందరం కలిసి పనిచేసి ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా సపోర్ట్ చేద్దామని, అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేసుకుందామని చెప్పని వారందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రాష్ట్ర రాజధాని రాజకీయం రసకందాయంగా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నాయి. విభజించు పాలించు అన్న చందంగా చక్రం తిప్పుతున్నారు. రైతుల మధ్య పార్టీల గ్రూపులు ఎలాగో ఉన్నాయి. ఇక కులాల కుంపట్లతో రైతుల మధ్య రగడ మొదలైంది. పోటాపోటీ నిరసనలు, కౌంటర్లు ఇస్తూ రచ్చకెక్కుతున్నారు. చంద్రబాబు నాయుడు రాజధాని పర్యటనను నిరసిస్తూ తుళ్లూరు ప్రాంత రైతులు నిరసన గాళం విప్పారు. రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు తుళ్లూరు మండలం రాయిపూడిలో నిరసనకు దిగారు. చంద్రబాబు నాయుడు గురువారం రాజధాని గ్రామాల పర్యటనకు రావడం పట్ల వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్లలో దళిత రైతులను టీడీపీ ప్రభుత్వం అణగదొక్కిందని మండిపడ్డారు. సీఎంగా ఉన్నప్పుడు ఏం చెప్పారో, ఏం చేశారో గుర్తు చేసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. దళితుల పట్ల కపటప్రేమ చూపారని విమర్శించారు. సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ను బదిలీ చేసి చెరుకూరు శ్రీధర్ను ఎందుకు నియమించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజీ విషయంలో మాకు చాలా అన్యాయం చేశారన్నారు. దళితులకు క్షమాపణ చెప్పి చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రకటన ఇచ్చిన తర్వాత 2015లో అసైన్డ్ భూములు ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరిగింది. రైతుల భూమి వచ్చేదలకనే 2014 నుంచే స్టార్ట్ చేసి అసైన్డ్ భూములకు వచ్చేదలకనే 2015లో స్టార్ట్ చేశాడు ఈ లంకా ల్యాండ్స్. మరి అక్కడ కూడా వివక్ష ప్రదర్శించాడు. తర్వాత వచ్చేదలకనే మరి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా జియో నెంబర్ 41 ఒకటి తెచ్చి రైతుకి ఇచ్చిన ప్యాకేజీ 1450 గజాలు ఇస్తే చెరువుకి అసైన్డ్కి వచ్చేదలకనే 800 ప్లస్ 200, 800 రెసిడెన్షియల్, 200 కమర్షియల్గా మరి తక్కువ ప్యాకేజ్ ఇచ్చి అన్యాయం చేశాడు. ఈ జియో 41లో కూడా 4 డిస్క్రిమినేషన్లు పెట్టాడు, 4 రకాలు పెట్టాడు. మరి కొనకూడదు, అమ్మకూడదు అనేది పట్టాలు ఇచ్చినప్పుడే ఫస్ట్ పాయింట్ ఉంటుంది. దాన్ని ఏంటంటే ఈ కొనుక్కున్న ఆయనకు 600 గజాలు, ఏమి కాగితాలు లేని వాళ్ళకి ఎంకరేజ్మెంట్లో ఉండే వాళ్ళకి 250 గజాలు అని చెప్పి ఈ రకంగా చంద్రబాబు నాయుడు దళితులకి చాలా అన్యాయం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాజధాని ఇక్కడి నుంచి ఎక్కడికో తరలిపోతుంది. రాజధానిలో ఉన్న ప్రజలు, ముఖ్యంగా రాజధానిలో ఎస్సీ ప్రజలు ఆగమైపోతున్నారు. వాళ్ళని ఆదుకోవటం కోసమనే రేపో ఎల్లుండో ఈ రాజధాని పర్యటన పెట్టాడు. నువ్వు రాజధాని పర్యటన పెట్టి ఎస్సీలను ఆదుకునే మాట నిజమైతే ప్రజాస్వామ్యం అన్నావు. ప్రజాస్వామ్యానికి పట్టుచీర కట్టినట్టు మాట్లాడుతున్నావు. ఈ రోజున ప్రజాస్వామ్యం అంటే ఏంటి నాకు తెలియదు. మరి చిన్నవాడిని, మీరు అనుభవజ్ఞులు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవజ్ఞులు కనుక ప్రజాస్వామ్యం అంటే ముందు ఏదో మీ ఆత్మవిమర్శనం చేసుకోండి. ఈ ప్రజాస్వామ్య దాంట్లో ఈ రాజధానిలో ఎక్కడన్నా ఎస్సీ ప్రజల్ని నువ్వు ఒక మాట అన్నా, ఏ రోజునన్నా కూర్చోబెట్టి ఒక మాట మాట్లాడిన రోజులు ఉన్నాయా? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. King's Cuisine Family Restaurant with function hall and Galactico ice creams. Spacious atmosphere with rich decors and fine dining. We serve you all kinds of traditional and continental, veg and non-veg, starters to biryanis. A 400 capacity big banquet hall for all your occasions is right at your step. A mini banquet hall with 100 people capacity with spacious atmosphere. All kinds of thick shakes and mocktails available. King's Cuisine behind Fortune Murli Park, MG Road. Contact 7901 555511. వెల్కమ్ బ్యాక్. 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా భావించిన రాజధాని అమరావతిని జగన్ సర్కార్ శ్మశానంతో పోల్చడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని చంపేసిన ఏకైక ప్రభుత్వం జగన్ సర్కారేనని మండిపడ్డారు. విజయవాడ మొగల్రాజపురంలోని తన కార్యాలయంలో మీడియాతో బోండా ఉమా మాట్లాడుతూ 16,000 కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చంద్రబాబు తన సమర్థతతో రాజధాని నిర్మాణాన్ని చేపట్టినట్లు చెప్పారు.
టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని జాతీయ మీడియాకు చూపించేందుకు చంద్రబాబు 28వ తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నట్లు బోండా తెలియజేశారు. మొత్తం అన్ని వర్గాలకి చెందిన అమరావతిని శ్మశానం చేయబోతా ఉన్నాడు. దీన్ని ప్రజలు క్షమించరని కూడా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు ఒక పార్టీ మీద కక్షతో, ఒక వర్గం మీద కక్షతో 5 కోట్ల మంది కలల రాజధాని అనేటువంటి అమరావతిని నాశనం చేయడానికి, నువ్వు అనుకునే మనసులో శ్మశానం చేయడానికి తెలుగుదేశం పార్టీ ఊరుకునే సమస్య లేదు. ఎంత పెద్ద ప్రజా ఉద్యమైనా చేసి దీన్ని నిలబెడతాం. ప్రాణ సమానంగా చూసుకున్న భూమిని 33,000 ఎకరాలు రైతన్నలు అమరావతి కోసం ఇస్తే, అమరావతి నిర్మాణం కొనసాగిస్తే, నువ్వు దాన్ని శ్మశానం చేయాలని అనుకుంటే అది నీ మూర్ఖత్వం. నీ మూర్ఖత్వం వల్ల ఇవాళ అమరావతి 5 కోట్ల మంది ప్రజల రాజధాని, కలల రాజధాని శ్మశానం అవనీయటానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకునే సమస్య లేదు. ఎంత ఉద్యమం అయినా సరే, ప్రజా ఉద్యమం చేసైనా సరే అమరావతిని పూర్తి స్థాయిలో ప్రజలు అనుకున్న విధంగా, ప్రజలు కోరుకున్న విధంగా దాన్ని కట్టి తీరుస్తాం. ఇవాళ యువత మేల్కొనాలి. గతం ఒక్కసారి చరిత్ర గమనించాలి. చంద్రబాబు ముఖ్యమంత్రి కానప్పుడు ఆనాడు హైదరాబాద్ నగరం ఏ విధంగా ఉండేది? ఒకప్పుడు హైదరాబాద్ అంటే సికింద్రాబాదు, హైదరాబాదు. ఇవాళ సృష్టికి ప్రతి సృష్టిలాగా ఆ రోజు ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయకత్వంలో సైఫరాబాద్ నిర్మాణం చేపట్టి ఇవాళ లక్షల మంది ఉద్యోగ అవకాశాలు పొందుతూ ఉన్నారు. తెలంగాణకి 60% ఆదాయం ఇచ్చే నగరం హైదరాబాద్ నగరం. లక్షల మంది, 30 లక్షల పై మంది ఐటీ నిపుణులు, ఐటీ ఉద్యోగాలు వచ్చినాయి అంటే ఒక ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు మరోమారు ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇవ్వాలని, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని తక్షణం అందించాలని డిమాండ్ చేశారు. ధర్నా చౌక్లో సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సిఐటియు నాయకులు పిల్లి నరసింహారావు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇసుక విషయంలో విమర్శలు చేసిన సీఎం వైఎస్ జగన్ నేడు చేస్తున్నదేమిటని ఆయన ప్రశ్నించారు. రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం అందించాలని, ఇసుకను ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ రోజున ప్రధానమైనటువంటిది విజయవాడ నగరంలో దాదాపుగా 6 మాసాల నుంచి పని లేనటువంటి భవన నిర్మాణ కార్మికులు ఈరోజు కూడా ఇసుక లేక, సక్రమైనటువంటి పద్ధతుల్లో పాలసీ లేక, ఇసుకను సక్రమంగా ఈ ప్రభుత్వం అందించలేకపోయిన కారణంగా పనులు కోల్పోయి పస్తులు ఉన్నటువంటి అప్పులు పాలైనటువంటి కుటుంబాలకి ఆసరాగా 10,000 రూపాయలు నెలకి ఇవ్వాలని చెప్పి గత 2 నెలల నుంచి నిర్మాణ కార్మికులు ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వినతి పత్రాలు ఇచ్చి పడిగాపులు కాస్తున్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. భవన నిర్మాణ కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి, అట్లాగే అనేక మంది దీంట్లో చనిపోవటం అనేది జరుగుతుంది. చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, మరి ఈ చావుల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొద్దని చెప్పి ఇప్పటికైనా నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అని చెప్పి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో మరి ఇవాళ ఇసుక క్వారీలని జరిపించామని, మాకు పెద్ద బ్రహ్మాండంగా సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 375 రూపాయలకి ఇసుకను సప్లై చేస్తాం, 1 టన్ను వచ్చాయని చెప్పి ప్రభుత్వం ఆడంబరంగా చెబుతాం అనేది జరిగింది. కానీ ఈ రోజు కూడా ఆ ధరకి ఇసుకని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పేద ప్రజల అభ్యున్నతి కోసమే ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నారని వైసీపీ నేత దేవినేని అవినాష్ పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకే ప్రతిపక్షాలు ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్బంధ ఇంగ్లీష్ మీడియంను అమలు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ వైసీపీ విద్యార్థి విభాగం పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొగల్రాజపురంలోని స్థానిక బోయపాటి శివరామకృష్ణయ్య మున్సిపల్ పాఠశాలల్లో జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకాన్ని, పుష్పాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ తెలుగు భాషకు సీఎం వ్యతిరేకమేమీ కాదని, పేద విద్యార్థులను ఉన్నతాభివృద్ధి కోసమే జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు మేలు చేకూర్చేందుకే ప్రతిపక్ష పార్టీలు ఇంగ్లీష్ మీడియం అమలు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయని అవినాష్ విమర్శించారు. ముఖ్యంగా విద్యార్థులు అందరూ కూడా అన్ని సదుపాయాలతో సౌకర్యాలతో బాగా చదువుకోవాలని చెప్పనే విధంగా నాడు నేడు కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో కృష్ణా జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు అంజిరెడ్డి గారి ఆధ్వర్యంలో విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు జగన్ గారికి పాలాభిషేకం, అదేవిధంగా పొలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది. అదేవిధంగా ప్రతి పిల్లవారికి గారు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పాలి, ఒక ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, దేశ విదేశాల్లో వాళ్ళు వెళ్ళి చదువుకోవాలి, ఉద్యోగం సంపాదించుకోవాలి. ఎవరైతే ధనిక వర్గాలు ఉన్నాయో వాళ్ళందరూ గారు పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేస్తున్నారో అదేవిధంగా ప్రతి పేదవారి పిల్లలు గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పనే ఒక ఉద్దేశంతో, ఒక మంచి కారణంతో జగన్ గారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా జగన్ గారికి పొలాభిషేకం, పాలాభిషేకం చేస్తాం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఎవరైతే ఇంగ్లీష్ మీడియం వద్దు తెలుగు మీడియమే కావాలని చెప్పని మేము ఒకటి చెప్తున్నాం, తెలుగుని మేమే వ్యతిరేకించట్లా. కానీ ప్రతి ఒక్క విద్యార్థి గారు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారని చెప్పిన ఒక కోరికతో ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా ఎవరైతే వద్దంటున్నారో ఈరోజు చైతన్య నారాయణ కోసం, ఇందాక సోదరు చెప్పిన విధంగా చైతన్య నారాయణ వాళ్ళందరూ ఒక వ్యాపారాల కోసం ఈరోజు పిల్లల భవిష్యత్తుని నాశనం చేయాలన్న ఒక ఆలోచన ప్రతిపక్ష పార్టీకి ఉంది. కాబట్టి తప్పకుండా ఈరోజు మీరు ఎంతమంది ఏకమైన మీ వ్యాపారాల కోసం ఎంతమంది నీచమైన ఆరోపణలు చేసినా జగన్ గారి ప్రభుత్వం పేద ప్రజల కోసం, ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, రాబోయే తరం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరైతే తోడ్పడతారో వాళ్ళందరూ భవిష్యత్తు బాగుండాలని చెప్పిన ఒక నిర్ణయంతో జగన్ గారు ముందుకు వెళ్తున్నారు. రాజ్యాధికారమే తమ పార్టీ అంతిమ లక్ష్యమని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు గురిందపల్లి చిట్టుబాబు అన్నారు. ఆ దిశగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తామని తెలిపారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 3వ అతిపెద్ద జాతీయ పార్టీగా తమ పార్టీ ఉందని, జిల్లాలో పార్టీ బలోపేతానికి తమ వంతు పూర్తిస్థాయి కృషిని చేస్తామని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి గెలుపు సాధిస్తామని పేర్కొన్నారు. పార్టీలోనికి నూతన యువ నాయకులకు స్థానం కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ ఈ దేశంలో 3వ అతిపెద్ద పార్టీగా ఉంది, జాతీయ పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవేళ వైసీపీ, తెలుగుదేశం తర్వాత అత్యధిక జనాదరణ కలిగినటువంటి పార్టీ బీఎస్పీ పార్టీ. బీఎస్పీ పార్టీకి రానున్న స్థానిక ఎన్నికల్లో ఒక పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో మా అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలబెట్టి ఎన్నికల ఫలితాలపై నిర్ణయాత్మక శక్తిగా మారి మా సత్తా నిరూపించేందుకు ఈవేళ విజయవాడ నగరం వేదికగా నగర కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా, కాన్షీరామ్ గారి అడుగుజాడల్లో, మాయావతి గారి నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీకి కృష్ణా జిల్లాలో పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని, మా పార్టీ గుర్తింపుని, గౌరవాన్ని నిలబెడతామని ఈ సందర్భంగా ఇచ్చేసిన కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు చోట్ల ఉన్న మ్యాన్ హోల్స్కు మరమ్మతులు నిర్వహించి పరిష్కరించినందుకు మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆర్ఎండ్బి అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను ఇచ్చిన వినతి పత్రంపై త్వరితగతిన స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించడం వైసీపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆమె అన్నారు.
ఏలూరు రోడ్లో ఉన్న మరమ్మతులు నిర్వహించిన మ్యాన్హోళ్లను మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏలూరు రోడ్లోని పలు జంక్షన్లలో ఉన్న మ్యాన్హోళ్లకు మరమ్మతులు అవసరం అవడంతో తాను స్వయంగా R&B మున్సిపల్ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశానని చెప్పారు. సమస్యను నెల రోజుల్లోపే పరిష్కరించిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు R&B అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. దాదాపు ఏలూరు రోడ్డు అన్ని చోట్ల కూడా గుంతలు పడి ఉన్నాయి. అంటే కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మినిమం ఏలూరు రోడ్డు రింగ్ రోడ్ వరకు కూడా పలు చోట్ల గుంతలు పడి ఉన్నాయి. అలాగే మ్యాన్ హోల్స్ రిపేర్లో ఉన్నాయి. ఈ ఇబ్బందుల వల్ల చాలా చోట్ల వాటర్ స్టాగ్నేట్ అయిపోయి పాదచారులకు కానీ వెహికల్స్ 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళకి కానీ పక్కన నడిచే వాళ్ళకి కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గుంతల్లో వాటర్ స్టాగ్నేషన్ వల్ల వెహికల్స్ వెళ్ళినప్పుడు ఆ నీళ్లు చిమ్మి పాదచారుల మీద పడటం జరుగుతుంది. దానివల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి మురుగునీరు మీద పడటం వల్ల వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళటానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అధికారులు R&B మినిస్టర్ గారి ధర్మాన కృష్ణప్రసాద్ గారి దృష్టికి అలాగే R&B అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించి ఈ రోడ్డు మరమ్మతులు చేయడం జరిగింది. అలాగే అధికారులు ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వెంటనే మ్యాన్ హోల్స్ రిపేర్లు చేయడం జరిగింది. నమస్కారం అండి. 23 సంవత్సరాలుగా మేము ఏలూరు రోడ్డు మీద చిరు వ్యాపారం నడుపుకుంటూ జీవనాన్ని గడిపిస్తున్నానండి. అలాగే నేను ఉండేది మధురానగర్ అండి. మధురానగర్లో ఎక్స్ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి గారు అని ఉన్నారు. ఆవిడ అక్కడ రోడ్లని బాగా అభివృద్ధి చెందారు, బాగుంది. అదే దృష్టితో ఇక్కడ ఏలూరు రోడ్డు మీద డ్రైనేజీలు పొంగి గుంతలు పడి వెహికల్స్ కానీ లేకపోతే నడిచే ప్రయాణికులకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉందండి. దాని మూలంగా నేను లక్ష్మీ తులసి గారి దగ్గరికి వెళ్ళి, మేడం గారు ఇలా జరుగుతుందండి, మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యని పరిష్కారం చేయండి అని ఆవిడని అడిగామండి. అడిగితే ఆవిడ మా కోరికని మన్నించి అధికారుల దగ్గరికి తీసుకెళ్ళి దాదాపు నెల రోజుల్లో మాకు ఆ సమస్యని పూర్తిగా నిర్మూలన చేసి చాలా బాగా చేశారండి. దానికి మేము ఆవిడకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు పలు పథకాలపై కీలక నిర్ణయాలు తీసుకున్న మంత్రిమండలి. చంద్రబాబు అమరావతి పర్యటనపై మంత్రి పేర్ని నాని ధ్వజం. ఏపీ సచివాలయం నారాయణ స్కూల్ క్యాంపస్ను తలపిస్తుందంటూ ఎద్దేవా. రాజధానిలో చంద్రబాబు పర్యటనపై అసెండు భూ రైతుల ఆందోళన. నల్ల జెండాలు పాతి నిరసనలు తెలిపిన రాయపూడి రైతన్నలు. మరోమారు ఆందోళన బాట పట్టిన బిల్డింగ్ వర్కర్స్. కార్మికుల కుటుంబాలకు 10,000 జీవన భృతి చెల్లించాలంటూ డిమాండ్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.